రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లాపై వరుణుడు పగబట్టాడు. ఊహించని రీతిలో వాన బీభత్సం సృష్టిస్తోంది. డేంజర్ వరదలు, ఒక్కసారిగా చుట్టుముట్టిన నీళ్లు, ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి, చెరువులు కట్టలు తెగిపోయాయి, రోడ్లు ధ్వంసమై ఓ భయానిక వాతావరణమే సృష్టించాయి. ఇక జిల్లా చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ప్రకృతి పగబట్టిందా అన్నట్టుగా 2 రోజుల్లో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. జిల్లా కేంద్రంతో పాటు ఏ గ్రామాన్ని తాండాను కదిలించినా వరద కన్నీటి గాథలే కనిపిస్తున్నాయి. ఇక రాజంపేట మండలం అరగొండ గ్రామంలో కేవలం 6 గంటల్లోనే 36.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కామారెడ్డి పట్టణంలోని పెద్ద చెరువు ఉధృతంగా ప్రవహించడంతో లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. జిల్లా యంత్రాంగం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపి రెస్క్యూ ఆపరేషన్ ద్వారా వరదల్లో చిక్కుకున్న 1071 మందిని కాపాడారు. వరదల తాకిడికి కామారెడ్డి జిల్లాలో 58 రహదారులు ధ్వంసమయ్యాయి. దీంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. హౌసింగ్ బోర్డు కాలనీ, కౌండిన్య కాలనీ, జీఆర్ కాలనీల్లో ఇళ్లన్నీ మట్టితో పేరుకుపోయాయి. వరద ప్రభావిత కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాప్తంగా కురుస్తున్న ఈ భారీ వర్షాల నేపథ్యంలో ఈ కాలనీ రోడ్లు మొత్తం కొట్టుకుపోయినాయి. అందులో నడిచే వీలు కూడా లేదు. వెహికల్స్ కానీ, కార్లు కానీ, బైకులు కానీ నడిచే వీలు లేదు. ఇది జాతీయ విపత్తు కిందన ప్రభుత్వం చక్కబాటు చర్యలో భాగంగా దీన్ని జిల్లా వ్యాప్తంగా ఈ మా కాలనీ కాకుండా ప్రతి జిల్లాలో ఇదే మండల కేంద్రంలో ప్రతి దగ్గర ఈ జాతీయ విపత్తు కింద ప్రభుత్వం జాతీయ విపత్తులో కానీ గవర్నమెంట్ నిధులు కేటాయించి కానీ వీటికి 200 కోట్ల రూపాయలు విడుదల చేయాలని ప్రజల పక్షాన్ని నేను కోరుకుంటున్నాను. మధ్యలో మేము కలెక్టరేట్ కంట్రోల్ రూమ్కి కాల్ చేస్తే వాళ్ళు ఏమన్నారు, వరద తగ్గినాక వచ్చి మేము రెస్క్యూ చేస్తాం సార్ అంటారు. వరద తగ్గినాక వాళ్ళు ఎందుకు సార్ రావడం? వచ్చి ఏం చేస్తారు? మేమే బయటకు వస్తాం కదా వరద తగ్గిన తర్వాత. ఎంతమంది అధికారులకు చూసినా ఎవరు స్పందించలేదు. మొత్తం అంతా ఇర్రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యారు సార్. కాలనీలో రోడ్లన్నీ కొట్టుకుపోయినాయి. ప్రతి ఇంటికి దాదాపు 2 నుంచి 3 లక్షల ఆస్తి నష్టం జరిగింది. ఇదంతా ప్రభుత్వం భరించాల్సిందిగా మేము అనుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే మా కాలనీలో మెయిన్ సమస్యలు ఏంటంటే ఇక్కడ మున్సిపల్ లేబర్స్ రారు, ఎవ్వరు రారు, క్లీనింగ్కి రారు. మున్సిపల్ కమిషనర్కి కానీ మరియు కలెక్టరేట్కి ఒక 10 సార్లు కాలనీ అసోసియేషన్ తరఫున అందరం కలిసి వెళ్ళి కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయినా ఎవ్వరు రాలేరు, పట్టించుకోరు. వస్తారు ఒకరోజు 2 లేబర్ పంపిస్తారు, కాంప్లైంట్ ఇచ్చేందుకు నామకే వాస్తే చేసినామంటే ఏదో ఒక దగ్గర చేస్తారు, వెళ్ళిపోతారు. బీభత్సమైన వరద, ప్రాణభయము, ఆస్తి విపరీతమైనటువంటి ఆస్తి నష్టం జరిగింది. ఇంట్లో ఉన్నటువంటి సరుకులన్నీ నాశనమైంది. తర్వాత టీవీ, రిఫ్రిజిరేటర్లు, తర్వాత సోఫాలు, బెడ్లు, బీరువాలు సర్టిఫికేట్లు, తర్వాత బట్టలు, ప్రతిదీ కూడా ఇంట్లో మనం వాడుకునే ప్రతి వస్తువు కూడా సర్వనాశనం అయిపోయింది. మొత్తం ఇల్లంతా బురదమట్టితోని, గతంలో బురదమట్టి వేరుకుపోయింది. తర్వాత బయట ఉన్నటువంటి కార్లు కూడా అన్ని వరదలు కొట్టుకోవడం జరిగింది. చాలా దీనమైనటువంటి పరిస్థితిలో నిన్న బిక్కుమంటూ గడిపినాం. అసలు నిన్న వరద పరిస్థితుల నుంచి ప్రాణాలు కాపాడుకోవడం పెద్ద గగనం అయిపోయింది. ఎవరు ఎక్కడ వెళ్తున్నారో కూడా ఆచూకీ తెలియకుండా ఎవరు ఎక్కడ వీలైతే అక్కడ వెళ్ళిపోయి ప్రాణాలను నిలుపుకోవడం జరిగింది. అత్యంత దయనీయమైనటువంటి దారుణమైనటువంటి పరిస్థితి. ఇప్పటికి కూడా ఇంకా ఏ పరిస్థితులు ఏం కూడా ఇక్కడ సహకరించలేదు. పూర్తిగా బురదమయం అయిపోయింది ఇల్లు. ఒక్క వస్తువు కూడా ఇంట్లో కనీసం ఒక్క వస్తువు కూడా పనికొచ్చేటువంటి పరిస్థితిలో లేదు. దారుణమైన పరిస్థితి అన్న. ఎవరన్నా ప్రభుత్వ పెద్దలు ఎవరన్నా ఆలోచించి మా గురించి, ఈ కాలనీవాసుల గురించి ఆలోచించి మాకు తక్షణ సహాయం ఏదైనా అందిస్తే బాగుంటుందని. తర్వాత పిల్లలు ఇప్పటిదాకా ఆహారం సరిగా లేక, ఆహారం లేక, తాగడానికి నీళ్లు లేక, అనేకమైనటువంటి అవస్థలతో రాత్రి పడుకోవడానికి పరిస్థితులు లేక రోడ్లపైన దీనమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నాం. పిల్లలు అయితే చాలా బిక్కుమంటూ భయానకంగా వాళ్ళ జీవితాలను రాత్రి అంతా. ఇక కామారెడ్డి పట్టణ కేంద్రం నుంచి మొదలుకొని బిక్కనూరు వరకు 44వ జాతీయ రహదారిపై వరదలు ఉధృతంగా ప్రవహించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. బిక్కనూరు మండలంలోని జంగంపల్లి, బస్వాపూర్ వద్ద జాతీయ రహదారిపై వరదలో చిక్కుకున్న పలువురు వాహనదారులను పోలీసులు రక్షించారు. తిప్పాపూర్, రామేశ్వరపల్లి మధ్యలోని రైల్వే మార్గం వరదల తాకిడికి ట్రాక్ కొట్టుకుపోవడంతో రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. కొన్ని రైళ్లను దారి మళ్లించారు అధికారులు.
ఇక కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం పెద్ద చెరువు అలుగుపారి ఉధృతంగా ప్రవహించడంతో కామారెడ్డి బీబీపేట మధ్య ఉన్న వంతెన బలహీనపడి కొట్టుకుపోయింది. దీంతో కామారెడ్డి బీబీపేటకు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రాజంపేట మండలం షేర్ శంకర్ తండాలో పెద్దవాగు ఉధృతంగా ప్రవహించడంతో సుమారు 30 జీవాలు కొట్టుకుపోయాయి. కామారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షాలు వరదలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. విద్యుత్ శాఖకు సుమారు 1.40 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. ఈ విపత్తులో కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో 412 విద్యుత్ స్తంభాలు, 76 ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. దాదాపు 24 కిలోమీటర్ల విద్యుత్ లైన్లు పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి. దీంతో 15 సబ్స్టేషన్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జిల్లా వ్యాప్తంగా సుమారు 1,00,000 ఎకరాల్లో వివిధ రకాల పంటలు ధ్వంసమైనట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. 23 మండలాల్లోని 380 గ్రామాలకు చెందిన 64,190 మంది రైతులు తమ పంటలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మొత్తం 5,30,283 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయగా వరదల కారణంగా భారీ నష్టం సంభవించిందని చెప్పవచ్చు. నష్టపోయిన పంటల విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వర్షాల కారణంగా ప్రాణ ఆస్తి నష్టం కూడా భారీగా సంభవించింది. జిల్లాలో ఇప్పటి వరకు 2 మృతి చెందగా 1 గల్లంతయ్యారు. వరదల తాకిడికి 13 ఇళ్లు పూర్తిగా కూలిపోగా 310 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. జిల్లా వ్యాప్తంగా 35 చెరువులు తెగిపోయాయి. పదుల సంఖ్యలో జీవాలు వరదల్లో కొట్టుకుపోయాయి, మృతి చెందాయి. వాహనాలు వరదలో చిక్కుకున్న పరిస్థితి. కామారెడ్డి జిల్లా చరిత్రలో గతంలో ఎన్నడూ జరగని భారీ నష్టం ఈ విపత్తు మిగిల్చింది.